వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మార్నింగ్ లేవగానే చాలా మందికి అంటే పిల్లలకి కంపల్సరీగా పాలు ఇస్తారు, అలాగే పెద్దవాళ్ళు కూడా కాఫీ అనో టీ అని ఇవన్నీ కూడా పాలు లేకుండా అవ్వరు కదండి. ఎస్, పాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్దీ కూడా. మరి పాల్లో పిల్లలకి కంపల్సరీగా ఏవేవో పౌడర్స్ కలిపి ఇస్తూ ఉంటారు. పౌడర్స్ అంటే అవేనండి. ఈ పౌడర్ కలిపితే చాలా యాక్టివ్ గా ఉంటారు, అదే ఈ పౌడర్ కలిపితే ఎత్తు పెరుగుతారు. ఇలా చాలా రకాల యాడ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ మనం కొంటూ ఉంటాం. కానీ ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయని మాత్రం నాకు డౌటే. నేనైతే ఎక్కువ నమ్మను. ఎందుకో తెలుసా? మా అమ్మమ్మని చూశాను. ఎస్, మా అమ్మమ్మ చక్కగా చిన్నప్పుడు ఓన్లీ పాలు తాగేది, అందులో పౌడర్స్ ఏం కలిపేవారు కాదు. అప్పట్లో అసలు లేవులేండి. కానీ మా అమ్మమ్మ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మా తాతయ్య అయితే ఇప్పటికీ బియ్యం బస్తానైతే చక్కగా ఈజీగా మోసేయగలరు. మరి వాళ్ళందరూ ఉత్తి పాలు తాగి పెరిగారు కదా. అవును, సో మీరు కూడా ఏదైనా పౌడర్స్ లేదా ఇప్పుడు పాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఎక్కడ చూసినా కల్తీ అయిపోయింది కాబట్టి. ఓకే, మరి ఈ రోజు నేను చెప్పాల్సిన జాగ్రత్త చెప్పాను అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేస్తాను. మరి ఈ రోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ గ్యూకామోల్ గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్. మరి పిల్లలేంటి పెద్దలేంటి అందరూ కూడా శాండ్విచ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. మరి ఇంకెందుకు లేట్, నేను ఇప్పుడు చేసి చూపిస్తా, మీరు చక్కగా ఫాలో అయిపోండి. గ్యూకామోల్ గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ ని రెడీ చేసేద్దాం. సో శాండ్విచ్ అంటే మీరు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు, ఓన్లీ టొమాటోస్ ఆనియన్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా. కానీ ఇవాళ మనం గ్యూకామోల్ అంటే ఏం లేదండి, అవకాడో ఉంటుంది కదా, సో దాని పేస్ట్ అన్నమాట. దాన్ని పేస్ట్ చేసుకుంటే దాన్ని గ్యూకామోల్ అంటారు. సో దీంతో కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది శాండ్విచ్ కి, కాబట్టి దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. అండ్ ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. సో బటర్ మనకి కరగాలి. అండ్ ఈ శాండ్విచెస్ ఇవన్నీ అండి చాలా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్. అండ్ ఈజీగా అయిపోతుంది కదా, అందులో హెల్తీ ప్రోటీన్స్ ఏం లేవనుకోద్దు. మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి మనకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేస్తాం కదా శాండ్విచ్లో, కాబట్టి మార్నింగ్ టైం హ్యాపీగా తినేయచ్చు. ముఖ్యంగా మనకి టైం లేదు అనుకున్నప్పుడు శాండ్విచ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కరిగిపోయింది. అండ్ ఇప్పుడు ఇందులో మనం ఈ అవకాడో పేస్ట్ని వేసేద్దాం. సో ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి. సో అవకాడో పేస్ట్ మనం నార్మల్గా పచ్చి తీసుకునే పేస్ట్ చేస్తాం కాబట్టి ఆ పచ్చివాసన అన్నది ఉంటుంది. కొంచెం బటర్లో ఫ్రై చేస్తే దీని ఫ్లేవరే మారిపోతుంది. అండ్ ఈ బటర్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయగలం మనం శాండ్విచ్ తింటున్నప్పుడు. సో ఎప్పుడైనా శాండ్విచ్ చేసేటప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే కాకుండా ఏదైనా ఒక ఇంగ్రీడియంట్ కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయండి. అప్పుడు మనం ఒకేలా రోజు శాండ్విచ్ తీసుకున్నా, కొంతమంది రోజు శాండ్విచ్ తీసుకుంటూ ఉంటారు, అంటే రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి బోర్ కొట్టకుండా డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, చూసారు కదా మనకి ఇది మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. సో చెప్పా కదా, ఇది కొంచెం ఫ్రై అవుతే చాలు మనకి. ఆ తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం బ్రెడ్స్ తీసుకున్నాం, బ్రెడ్ స్లైసెస్. చూసారు కదా, నేను బ్రౌన్ బ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. అంటే రెగ్యులర్గా నార్మల్ వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ కంటే కూడా బ్రౌన్ బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, శాండ్విచ్ అంటే మనకు గుర్తొచ్చేది చీజ్. ఎస్, సో ముందు నేను దీని మీద చీజ్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో చీజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ చీజ్ని స్ప్రెడ్ చేసుకోండి. సో చీజ్తోనే మనకి శాండ్విచ్, బర్గర్స్ వీటన్నిటికీ టేస్ట్ వస్తుంది. ఓకే, చూసారు కదా, మొత్తం ఇలా చీజ్ స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొత్తిమీర. సో మోస్ట్లీ శాండ్విచ్ అంటే మనం అన్నీ కూడా పచ్చి వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ యూజ్ చేస్తే అన్నీ కూడా పచ్చివే యూజ్ చేస్తాం కదా. ఎందుకంటే ఆల్రెడీ అంటే తర్వాత గ్రిల్ చేస్తాం కదా,
సో ఇవన్నీ కూడా కుక్ అయిపోతాయి. స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, కొత్తిమీర స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు టొమాటో స్లైసెస్. సో చూసారు కదా, ఫస్ట్ చీజ్ వేసుకున్నాం. మనకి ఎంత చీజ్ కావస్తే అంత చీజ్ వేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పా కదా, చీజ్ అంటే శాండ్విచ్ అంటే చీజ్తోనే ఆ టేస్ట్ వస్తుంది మనకి. సో నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను చీజ్. తర్వాత కొత్తిమీర అండ్ దెన్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మనం ఆనియన్స్. సో మీరు ఇవన్నీ రెగ్యులర్గా వేసేవే, టొమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా శాండ్విచ్ చేసినప్పుడు వేస్తూ ఉంటారు. యాక్చువల్గా మనకి శాండ్విచ్ తినాలి అని ఉన్నప్పుడు ఒకవేళ ఇంట్లో ఏం లేకపోయినా సరే జస్ట్ మనకి బ్రెడ్ అండ్ టొమాటో ఆనియన్స్ ఉంటే చాలండి. కొంచెం చీజ్ లేదా బటర్ ఉన్నా సరిపోతుంది. ఇవేం లేకుండా జస్ట్ ఈ బ్రెడ్ స్లైసెస్కి బటర్ అప్లై చేసి, చీజ్ ఉంటే చీజ్ తుమ్ముకోండి, కొంచెం ఆనియన్స్ అండ్ టొమాటోస్ స్ప్రెడ్ చేసి, ఇంకొక బ్రెడ్ కూడా చీజ్ ఆర్ బటర్ అప్లై చేసి గ్రిల్ చేస్తే చాలండి. ఆహా, మన టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మన ఇంట్లో ఏం లేకపోయినా కూడా మనం జస్ట్ మినిమం ఇంగ్రీడియంట్స్తో మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఓకే, సో ఆనియన్స్ వేసాం కదా. అండ్ తర్వాత కీరా. సో కీరా కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి, రౌండ్స్. ఇది వేసుకోవాలి. అండ్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత దీని మీద పెప్పర్ స్ప్రే చేసుకోవాలి. సో కొంచెం ఘాటుగా కావాలి అంటే, సో ఇవన్నీ కూడా నార్మల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి, అంటే పచ్చి వెజిటేబుల్సే కాబట్టి పెప్పర్ కొంచెం ఎక్కువ యాడ్ చేశారనుకోండి, మనకు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈ అవకాడో పేస్ట్ ఉంది కదా, ఇది ఆఫ్ చేసుకున్నాం కదా. ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటే చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ పేస్ట్ ఏం చేయాలంటే, దీన్ని ఇంకొక బ్రౌన్ బ్రెడ్ తీసుకొని, అంటే ఏదైతే మనం క్లోజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. మొత్తం అవకాడో పేస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా ఈ బ్రెడ్ స్లైస్ మీద. అండ్ ఫైనల్గా ఇంకొంచెం చీజ్ని యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ చీజ్ యాడ్ చేసాం. అండ్ మనం అన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత కూడా చీజ్ యాడ్ చేద్దాం. సో చెప్పా కదా, మీకు చీజ్ ఎక్కువ ఇష్టం అంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకే, ఫైనల్గా దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, చూసారు కదా మన శాండ్విచ్ అయితే ఫుల్లీ స్టఫ్. దీన్ని గ్రిల్ చేసేద్దాం. సో అది గ్రిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో మనకి గ్రిల్ అయిపోయింది. ఎస్, చూసారు కదా ఎంత చక్కగా అయిందో. చూసారు కదా చక్కగా గ్రిల్ అయిపోయింది. దీన్ని మనం కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఇందులో కూడా మనకి ఇష్టమైన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా యూజ్ చేసుకున్నాం. మనకి ఏం నచ్చుతాయి, నాకు టొమాటోస్ ఇష్టం అండ్ కీరా ఆబ్వియస్గా శాండ్విచ్లో బాగుంటుంది. కొత్తిమీర వేసాం. సో ఎందులో అయినా అంటే మనం మోస్ట్ ఇండియన్, అందులో సౌత్ ఇండియాలో అయితే కొత్తిమీర చాలా వాటిలో యూజ్ చేస్తారంట. మనం యూజ్ చేస్తున్నాం కదా, ఆఖరికి శాండ్విచ్లో కూడా మనం కొత్తిమీర వేసుకున్నాం. మొత్తానికి అయితే నాకు తెలిసి ఇది చాలా బాగుంటుంది. కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. సో శాండ్విచ్ మనకి fully stuffed with cheese. వావ్, చూసారు కదా
గ్యుకామా గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. గ్యుకామా గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 2, అవకాడో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, టొమాటో స్లైసెస్ 6, చీజ్ కొద్దిగా, బటర్ 1 టీ స్పూన్, కీరా 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 1. గ్యుకామాల్ గ్రిల్ చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: మొదటగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో బటర్ వేసి అది కరిగిన తరువాత అవకాడో పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దానిపైన చీజ్ ను తురుముకొని దానిపైన కొత్తిమీర, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కీరా ముక్కలు పెట్టుకొని దానిపైన మిరియాల పొడి జల్లుకొని చివరిగా మళ్ళీ చీజ్ తురుముకోవాలి. మరొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన అవకాడో పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ పై ఉంచి గ్రిల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే గ్యుకామాల్ గ్రిల్ చీజ్ శాండ్విచ్ రెడీ. చూసారు కదా గ్యుకామా గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. మరి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చీజ్ ఎక్కువ వేసుకున్నాం కదా, సో చీజీగా ఉంది. అండ్ పెప్పర్ ఘాటు కూడా తెలుస్తుంది. అండ్ మనం అవకాడో పేస్ట్ స్పెషల్ గా యూజ్ చేసాం కదా దీంట్లో, సో దాని టేస్ట్ కూడా మనకి పర్టికులర్ గా తెలుస్తున్నది. మొత్తానికి శాండ్విచ్ టేస్ట్ అయితే రెగ్యులర్ కంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. సో నార్మల్ గా శాండ్విచ్ తింటాము, తినిన తర్వాత ఒకటి సరిపోదు. సో దానికి కాంబినేషన్ గా స్ప్రౌట్స్ అని ఇలా తింటూ ఉంటారు. కానీ శాండ్విచ్ కి కాంబినేషన్ గా మనకు ఆకలేసింది అనుకోండి, ఏ ఇడ్లీయో ఉప్మా తింటే బాగుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేద్దాం, ఒక ఆమ్లెట్ ఉంటే ఎంత బాగుంటుంది. అది కూడా నార్మల్ ఆమ్లెట్ కాదండి, వెజిటేబుల్ ఆమ్లెట్. చాలా బాగుంటుంది కదా. మరి ఎస్, వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు చక్కగా చూసి నేర్చేసుకోండి. వెజిటేబుల్ ఆమ్లెట్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అండ్ ఇందులో ఆనియన్స్, వెజిటేబుల్ ఆమ్లెట్ అన్నాను కాబట్టి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. సో నేనైతే బేసిక్ గా యాడ్ చేస్తున్నాను, అంటే ఆనియన్స్, అండ్ తర్వాత గ్రీన్ చిల్లీ, స్పైసీనెస్ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టొమాటోస్, అండ్ తర్వాత కరివేపాకు, అండ్ నెక్స్ట్ కొత్తిమీర, అండ్ ఇందులోనే మనం పెప్పర్ని కూడా యాడ్ చేద్దాం. సో వెజిటేబుల్స్ అన్నిటికీ పెప్పర్ మిక్స్ అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం బాగా మిక్స్ చేయాలి. ఇది బాగా మిక్స్ అయ్యి, సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకుందాం. ఇందులో కొంచెం శనగపిండి, అండ్ తర్వాత బియ్యపిండి, అండ్ తర్వాత ఇందులోనే మనం ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాం. నేను 2 eggs తీసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం సాల్ట్. సో ఆల్రెడీ వెజిటేబుల్స్ లో సాల్ట్ వేసుకున్నాం కదా, కాబట్టి మనకి
ఇది చూసుకొని ఎగ్స్ ఇవన్నీ చూసుకొని దానికి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే చాలు. అండ్ కొంచెం బేకింగ్ సోడా, సో లిటిల్ బిట్ కొంచెం. అండ్ తర్వాత పసుపు, సో కొంచెం పసుపు, ఇవన్నీ వేసి వీటిని బాగా బీట్ చేయాలి. సో మనకి కంప్లీట్ అంటే ఈ లమ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా కనిపించకుండా మొత్తం బీట్ చేసుకోవాలి. సో బీట్ చేసుకున్నాం. అండ్ ఈలోపు ప్యాన్ కూడా పెట్టేసుకున్నాం, అది కొంచెం వేడవుతుంది కదా. సో స్టవ్ ఆన్ చేసుకొని యూజ్ చేసే ప్యాన్ కూడా పెట్టేద్దాం. సో అది హీట్ అవుతుంది. అండ్ ఇక్కడ దీన్ని బీట్ చేసుకుందాం. చూసారు కదా ఇది చక్కగా బీట్ చేసేసుకున్నా కంప్లీట్గా. అండ్ మనకి ప్యాన్ కూడా వేడైపోయింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కొంచెం గీ వేసుకోవాలి. సో రెగ్యులర్గా ఆమ్లెట్ వేసేటప్పుడు ఆయిల్ యూస్ చేస్తాం, అలా కాకుండా దీనికి మనం కొంచెం గీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. గీ మొత్తం కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ ఆమ్లెట్ మిక్స్చర్ని ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఈ వెజిటేబుల్ మిక్స్చర్ ఏదైతే ఉందో దీన్ని వేసుకోవాలి. మొత్తం ఇది వేసుకున్న వెంటనే వేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా దీనిపైన జీరా కూడా వేసుకుంటున్నాం. సో కొంచెం జీరాని మనం ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత కొంచెం నెయ్యి కూడా అప్లై చేద్దాం. సో ఇలా కంప్లీట్గా మనం ఆమ్లెట్ వేసుకొని దానిపైన వెజిటేబుల్స్ అన్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం క్లోజ్ చేసేద్దాం. ఎస్, సో ఆమ్లెట్ కుక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసామో. రెగ్యులర్గా వేసుకునే ఆమ్లెటే, కాకపోతే అందులో మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసాం. అండ్ మనం పైనుంచి యాడ్ చేయడం వల్ల తింటున్నప్పుడు మనకి కొంచెం క్రిస్పీగా తగులుతాయి, ఎందుకంటే మనం రెండు వైపులా కాలుస్తాం కదా. సో వెజిటేబుల్స్ ఉన్న వైపు కూడా కాలి అది లైట్గా క్రిస్పీగా ఉంటాయి అండ్ బాగా కుక్ అవుతాయి కూడా. సో ఇందులో మనం పెప్పర్ కూడా వేసాం కదా, అంటే ఘాటుగా కూడా ఉంటుంది. ఇవే కాకుండా మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్స్ని యాడ్ చేసుకోండి. అంటే దీనికి సెట్ అవుతుందా లేదా చూసుకోండి. ముఖ్యంగా ఆమ్లెట్ అండ్ వెజిటేబుల్స్ ఆ రెండు మనకి టేస్ట్ బాగుంటాయా లేదా చూసుకొని యాడ్ చేసుకోండి. మరి ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే, చూద్దాం మరి ఎంతవరకు కుక్ అయిందో. అంటే మనకి ఒక సైడ్ కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే ఉంది, చూద్దాం. దీన్ని రెండో సైడ్ కూడా తిప్పుకుందాం. సో ఒక సైడ్ కుక్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే, కాబట్టి రెండో సైడ్ మనం ఎక్కువసేపు కాల్చుకోకర్లేదు. జస్ట్ ఆ పైన వెజిటబుల్స్ అన్ని లైట్గా కుక్ అయితే సరిపోతుంది. సో మనకి రెండు సైడ్లో కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో దీన్ని ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, ఎస్, చూసారు కదా కలర్ఫుల్ వెజిటేబుల్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజిటేబుల్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 2, శనగపిండి 2 టీ స్పూన్లు, బియ్యపిండి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, టమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, జీరా 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, సోడా ఉప్పు చిటికెడు. వెజిటేబుల్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యపిండి, 2 కోడిగుడ్లు, తగినంత ఉప్పు, బేకింగ్ సోడా, పసుపు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత పైనుంచి వెజిటబుల్ మిశ్రమాన్ని కూడా వేసి దానిపైన కొద్దిగా జీలకర్ర నెయ్యి వేసి మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని రెండో వైపు కూడా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ. వెజిటేబుల్ ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో బేసిక్ గా ఆమ్లెట్ అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఇందులో వెజిటేబుల్స్ అన్ని కూడా యాడ్ చేశారు కదా. చాలా బాగుంది. వెజిటేబుల్స్ అన్ని కూడా మనం పెప్పర్ లో మిక్స్ చేసి ఒక 10 minutes పక్కన పెట్టేసాం కదా. సో అన్ని కూడా కొంచెం జ్యూసీగా అయ్యాయి, అంటే పెప్పర్ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ ఆమ్లెట్ కూడా చాలా బాగా కుక్ అయింది. రెగ్యులర్ గా మనం ప్లెయిన్ ఆమ్లెట్ కంటే ఇది ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఈ రోజు రెండు కూడా ఒక మంచి టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ ని చేసి చూపించాను. మీరు కూడా నోట్ డౌన్ చేసుకునే ఉంటారు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అంటిల్ దెన్ బై బై.